ప్రజా సంగ్రామ యాత్ర ముగించుకుని వేములవాడ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బండి సంజయ్ బీజేపీ ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వందలాది బైక్లతో యువత సంజయ్ వెంట కదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెస్ ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని, సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రమేష్ బాబు తండ్రి రాజేశ్వరరావు గొప్ప ఆశయంతో నెలకొల్పిన సెస్ ను టీఆర్ఎస్ నేతలు సర్వనాశనం చేస్తుంటే రమేష్ బాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రజలకు అందుబాటులో లేకుండా జర్మనీకే పరిమితమైన ఎమ్మెల్యేను ఇంకెన్నాళ్లు భరిస్తారంటూ ప్రశ్నించారు. సెస్ ను కాపాడుకోవాలంటే బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. వెమ్లవాడకు 400 కోట్లు ఎందుకేనో చెప్పు, వెమ్లవాడ అభివృద్ధికి ఎందుకు నోసుకోవద్దో చెప్పు, ప్రజలు గెలిపించిన నాయకుడు విదేశాలలో ఎట్లుంటుండో చెప్పు, అవన్నీ సమాధానం చెప్పు. నేను అడి బతకాలని లేదని ఎక్కువ రోజులు ఎన్నో బతామన్న పోక యాక్చువల్ చేసిపోతే ఎవరు దిగడమనని. కానీ ప్రజల కోసం చేసిపోదాం, సమాజం కోసం చేసిపోతాం, మేము ధర్మం కోసం చేసిపోతాం. త్యాగానికి సిద్ధమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, సిద్ధంగా ఉన్న పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. దాని గురించి వచ్చి సెస్ గురించి మాట్లాడగా సెస్ ఇష్యూ డైవర్ట్ చేయడానికి మొఖం లేక మొఖం చెల్లక దాని సమాధానం చెప్పుకోలేక ఆయన పక్కన అవినీతి పనులు మొత్తం కూర్చుండబెట్టుకొని వాళ్ళ ముఖం టీవీలో పట్టాలి. వాళ్ళ ముఖంలో అవినీతి ఎవరైతే ఉన్నాడో వాడికి